ఒక షార్ట్లో మాత్రం లైక్ ఒక బెస్ట్ మూమెంట్ అంటే 2-3 థింగ్స్ ఉన్నాయి. అదొకటి చెప్తాను నీకు. పర్లేదు. ఒకటి థియేటర్ నుంచి రాగానే హార్డ్ కోర్ ప్రభాస్ ఫ్యాన్ అతను చూశాడు, నన్ను గుర్తుపెట్టాడు. సమ్వేర్ అంటే గుర్తుపెట్టాడని మనకు తెలుస్తుంది కదా, అలా అని గుర్తుపెడితే నవ్వుతాడేమో, నవ్వుదాం అనుకుంటాం కానీ నేనే అదే అని చెప్పలేం. ఇలా చూశాడు మళ్ళీ రెండో చూపులో నేను స్మైల్ ఇద్దాను అన్నాడు. నాకు అమ్మా ఏంటి కొడేతలు వచ్చి ఏట్రా మా వాడు కడుతున్నట్టు అలా నేను చూసిన తర్వాత నేను అది వెళ్ళిపోవడం బెటర్. అది ఒక బెస్ట్ మూమెంట్, అంటే కొత్తగా అనిపించింది. అవును. నెక్స్ట్ మా బ్రదర్ మావుడి మీద అరుస్తాడు. అంత హార్డ్ కోర్ ఉంటారు చందు, తెలుసన్నా. అచ్చో బాబు నమ్మో ఎలా ఎంత ఇష్టం ఉంటుందంటే చూడకపోతే తిట్టేస్తారు. ప్రభాస్ గారు కదా, ఎవరన్నా సెట్లోకి వచ్చినప్పుడు చూడకపోతే నా కొడుకు నాకు వేసి చూడలేదు, రే వాళ్ళు ఏదో పనిలో ఉన్నారు, నేను చూడడానికి రాలేదురా ఇక్కడికి అంటే వాళ్ళు కోపం వచ్చేది వాళ్ళకి. మా వాడు అంత ఓన్ చేసుకుంటాం అంటే అది ఓన్లీ తెలుగు వాళ్ళకే ఉంటుంది ఎక్కువ ఆ ఫీల్ అనేది. రెండోది ఏంటంటే మా బ్రదర్స్తో మూవీకి వెళ్ళా. బ్రదరు మామూలుగా టిఫిన్ చేయడానికి వెళ్తాం అంటే, రే ఇక్కడ వద్దురా బాగోదు అందరూ చూస్తారు, రే ఏంట్రా నేను సినిమా చేశాను అంతేరా అంటే అంత పర్సనల్గా చూస్తున్నారు కదా. ఈ 12 yearsగా నా స్ట్రగుల్, నా పెయిన్ అంతా తెలుసు వాళ్ళకి. వాళ్ళు ఫ్యామిలీ ఎంజాయ్ చేయడం అనేది ఇట్స్ మోర్ దెన్ నాకన్నా నాకు బెస్ట్ మూమెంట్ అది సినిమా దానికన్నా. కానీ యాజ్ ఎ ఆర్టిస్ట్గా మీరు సక్సెస్ అయ్యారు. సలార్ తర్వాత ఇంకా అవ్వాలి అని నేను బ్రదర్గా కోరుకుంటున్నాను. దీనికంటే ముందు మా అందరికీ మీరు అంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే, నేను ఇంట్రడక్షన్లో చెప్పినట్టు రాకేష్ నాకు తెలిసినంత వరకు, నా వరకు పర్సనల్గా వన్ ఆఫ్ ద బెస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్. డబ్బింగ్ ఆర్టిస్ట్ అంటే బెస్ట్ అనేది తెలియదు నా వరకు అన్నా నేను, అందుకే మీరు అలా అంటారని తెలుసు. మీ అందరికీ తెలుసు కదా. అండ్ తమిళ్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కమిడియన్ అండ్ యోగి బాబు గారు. అండ్ ఇప్పుడు ఏ సినిమాలో చూసినా అంటే మనకి ఒక 10-12 years బ్యాక్ బ్రహ్మానందం గారు ఎలాగో ఇప్పుడు ఆయన తెలుగులో కూడా బాగా నచ్చుతారు. అండ్ తెలుగులో వచ్చేసరికి యోగి బాబు గారికి డబ్బింగ్ చెప్పేది రాకేష్ అన్న. బీస్ట్ సినిమా నుంచి ఇప్పుడు వరకు ఎన్ని సినిమాలకి డబ్బింగ్ చెప్పాను? ఒక 8 చెప్పాను, ఇంకొక 2 లూప్లో ఉన్నాయి. ఓకే, 8 ఆయనకే చెప్పాను. యోగి బాబు గారు ఫిక్స్ అయిపోయారు ఆయన కూడా. తెలియదు. నేను ఎందుకు అడిగానంటే, ఒక టైంలో సమంత గారికి చిన్మయ్య గారు డబ్బింగ్ చెప్పినప్పుడు ఏదో ఒక సినిమాలో డేట్స్ కుదరగా ఏదో మిస్ అయితే సమంత గారు మళ్ళీ నాకు చిన్మయ్య కావాలని చెప్పేసి. సో ఎందుకంటే ఒక ఆర్టిస్ట్కి ఒక వాయిస్ సెట్ అయితే వాళ్ళ అదే కావాలని కోరుకుంటారు. అంటే ఐ థింక్ నేను విన్నది కూడా యోగి బాబు గారు మీ వాయిసే కావాలి అని విన్నాను. అది కరెక్టా కదా? ఆయన నన్ను కోరుకోవడం అనేంత వరకు రాలేదు. ఓకే, బట్ అదేంటంటే తను వేరే వాళ్ళతో అనుకున్నారు యాక్చువల్గా. చెప్పాక సలార్ రైటర్ అని హనుమాన్ గారు అని, ఆయనే ఈజ్ ప్రొడ్యూసర్, లైక్ హీస్ మేక్ దట్ డబ్బింగ్ అనమాట. మా డబ్బింగ్ ఇన్ఛార్జ్ గోగ్నేన్ ప్రసాద్ గారు అని ఆయన నా పేరు సజెస్ట్ చేశారు. అరే హనుమాన్ అతని వాయిస్ చూడు, వాడిది బాగా చెప్తాడు వాడు అన్న. లక్కీలో ఆ రోజు వాయిస్ టెస్ట్ చేశారు. హనుమాన్ అనే పర్సన్ నన్ను యాక్సెప్ట్ చేయడం, ఆ రోజు ఆయన యాక్సెప్ట్ చేయడం బీస్ట్లో నేను ఓకే. నాకు బిలీవ్ ఇట్ ఆర్ నాట్ అక్కడ నాకు చెన్నైలో జరిగింది డబ్బింగ్. నాకు ఇక్కడ నమ్మకం కుదరట్లే, నేను బాగానే చెప్పానా అంటే చాలా రిజెక్షన్స్, చాలా అవమానాలు పడి నిజంగా ఏమన్నా బాగుందన్నా వీడు కమదొప్పున్నాడా నిజంగా చెప్తున్నాడా తెలియట్లేదు. జెన్యున్గా చెప్పినా కూడా నన్నేం తీసుకుంటారు. ఆ ఫ్రస్ట్రేషన్లోకి వచ్చి, ఆ స్టేట్ ఆఫ్ మైండ్లోకి వచ్చి ఓకే అనగానే సరే చెప్పాను. చెన్నైలో డబ్బింగ్ చెప్పేసి వచ్చాను. తర్వాత వచ్చాక ఇక్కడ మళ్ళీ ఇంకో 2 సినిమాలు, ద లెజెండ్ శరవణన్ అని ఒకటి, రాకేంద్ర మౌళి వాళ్ళదే, వాళ్ళ ప్రొడక్షన్లో ఆకాశ్ మేద్ర అని చెప్తున్నా, వాళ్ళవి చెప్తున్నాను. ఆల్ ఆఫ్ ఎ సడన్ జైలర్కి వచ్చింది. జైలర్కి వస్తే నేను జైలర్ ఎంతవరకు పుల్ చేయడం తెలియదు, తనేం తెలుసు. బట్ జైలర్లో ఏంటంటే నాకు మోర్ దాన్ బీస్ట్ నాకు మంచి అవకాశం దొరికింది. హనుమాన్ అన్న మళ్ళీ పిలవడం, ప్రవీణ్ అని ఒక రైటర్ ఉన్నారు, ఆయన ఏంటంటే సీన్ చెప్తుంటే నేను చెప్తానా ఇది అన్న యాడ్ చేయాలి, బాగుంది చెప్పేసే. ఆ సెన్స్ని మనం చేస్తున్నసేపు పరిగెట్టించారు. దాంతో హనుమాన్ వాళ్ళు అందరూ చెక్ చేసుకుంటారు కదా, హనుమాన్ అన్న వాళ్ళు రాకేష్ బాగుంది నెక్స్ట్ చెప్పేసి అలా వచ్చి చెప్పడం బ్యాక్ టు బ్యాక్. జవాను, షారుఖ్ గారిది జవాను, లక్కీ మ్యాన్ అని ఆయన హీరోగా చేసిన అది, దానికి ఫుల్ నేనే, ఆబ్వియస్లీ ఇంకా హీరో కదా అది. ఇంకా పేర్లు ఇట్స్ టూ ఎర్లీ, బట్ ఇంకా వచ్చే సినిమాలు పెద్ద సినిమాలు
బట్ నాకు జైలర్లో కొన్ని డైలాగులు భలే ఇష్టం అన్న. పెద్ద ఆయన ఏం చెప్పాడు, చాలా చాలా సింపుల్గా. అంటే మేము అనుకుంటాం పక్కన రజనీకాంత్ రావు ఉన్నది, ఈయన సింపుల్గా కాసేపు ఉంటే గుద్దేసేవాడిని, వీటన్నిటికీ రజనీకాంత్ గారు ఒక డైలాగ్ వేస్తారు. నేను అప్పుడు కూడా ఒక్కసారి అన్న ఒక్క డైలాగ్ ఏమన్నా. అండ్ ఇప్పుడు రాకేష్ అన్న యోగి బాబు గారు జైలర్ డైలాగు మనకి చెప్తారనమాట. సేమ్ ఇది అంటే ఒకటి ఏంటంటే, నేను యోగి బాబు గారు అంత బెస్ట్ పెర్ఫార్మర్ కాదు, కానీ అంటే నేను చెప్తాను వాయిస్ తో చెప్పినా కూడా విత్ ఎక్స్ప్రెషన్ తోనే చెప్తాను. పర్లేదు అన్న, అది పర్లేదు కదా, ఎందుకంటే ఆయనతో పోల్చుకుంటే నేను అంత కాదు, కానీ నా వరకు వచ్చిన దాంట్లో ఓకే. అతను అదే తను తీసుకెళ్ళడానికి వెళ్తే ఆపుతాడు కదా, పెద్ద ఏం చెప్పాడు అని ఆడ ఎలా చెప్తాను, ఈవిడ ఇలా ఉందంటే మళ్ళీకి ఎలా ఉంటుందా, ఏయ్ దొంగ వదిలేసి వెళ్ళిపోతావా, పెద్దని ఏం చెప్పాడు, చిన్నపిల్లతో ఆడుకోవాలి పాప, కూడా వచ్చినట్టు తీసుకెళ్ళొద్దని చెప్పాడా లేదా, 5 నిమిషాలే వెయిట్ చేస్తా లేదంటే నేనే లోపలికి వస్తా. డైలాగ్ కొంచెం ఫంబుల్ అయింది, ఆ మూడు చెప్పింది. నాకేంటంటే చెప్తుంటే నవ్వు వచ్చేది, అంటే ఆ పర్సనాలిటీ అతను ప్రొఫైల్లో పెట్టే చూసి పెద్దని ఏం చెప్పాడు అంటే అది గ్రేట్ ఎక్స్పీరియన్స్. అదే మూమెంట్లో ఆయనతో ఈ సీన్ ఉంటుంది, చేయొచ్చు ఏంటిది బీట్రూట్ తీసుకొచ్చు బ్లడ్ అంటే ఆయన చూసి నేను చేద్దాం కదంటే సర్లే ఎప్పటికైనా వదిలేచ్చు కదా అంటే చెప్తుంటేనే ఎంజాయ్ చేసేవాళ్ళం చెప్పు నిజంగా. అరే ఇది కదా అనుకునేవాళ్ళం. అది ఎలా కుదిరిందని అసలు డబ్బింగ్ హనుమాన్ అంటే ఎవరు ఎంత ఎంకరేజ్ చేసినా అంటే నేను అనేది ఏదో నా బ్రదర్ కదా ఏదో చూసేవాళ్ళకి డబ్బు అని కాదు, కానీ బట్ ఎక్కడ తగ్గించాలి ఎక్కడ పెంచాలి అనేది కూడా. అంటే చందు ఇక్కడ ఏంటంటే మనం ప్రిపేర్గా ఉండాలి. ఆర్టిస్ట్ అనేవాడికి అంటే నేను పెద్ద తోపులా చెప్పట్లే, నేను నేర్చుకుంది అయితే డబ్బింగ్ ఆర్టిస్ట్కైనా మనం రెడీగా ఉంటే చాలు. వాళ్ళు మిగతాది ఇక్కడ మనకి చాలా సపోర్ట్స్ ఉంటాయి. ఈవెన్ సెట్లో చూసుకున్నా మనం యాక్ట్ చేసినప్పుడు కూడా బరువు ఏమైనా ఉంటే ఆర్ట్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చి మళ్ళీ తీసుకెళ్తారు. కెమెరా నీకు లైటింగ్ ఎలా ఉండాలి, ఎలా ఉంటే బాగుంటుందో చెప్తారు, డైలాగ్ రైటర్ ఎలా చెప్తే బాగుంటుంది అన్నీ చెప్తారు. అక్కడ మనం ప్రూవ్ చేసుకోవడమే మెయిన్ ఎండ్ ఆఫ్ ది డే. అవును, డబ్బింగ్లో ఏంటంటే హనుమాన్ అనే అన్న నన్ను సెలెక్ట్ చేయడమే నాకు అనుకుంటే, ఇక్కడ ఇప్పుడు మొన్న సలహా చెప్పినప్పుడు కూడా జవాన్ కూడా ఇక్కడ చెప్పా, వంశీ అని ఒక ఇంజనీర్ ఉన్నాడు. బేసిక్గా తను నాకు ముందు నుంచి ఫ్రెండ్. వాళ్ళు మనకు ఫ్రీడమ్ ఇస్తారు, డల్లింగ్ ఇక్కడ కొంచెం ఇక్కడ లోచి ఇక్కడ వాళ్ళ చేతిలోనే ఉంటుంది. వాళ్ళు బ్రిలియన్స్ ఉంటే మనకి ఏ టెన్షన్ ఉండదు. ఇంకా సేమ్ సిచ్యువేషన్ జరిగింది.